శారీస్ డిసెంబర్ 21 న సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. Genuine opinion. Again, see, media is also selfish and naturally. They have to make their money, TRP పెంచుకోవాలి. వాళ్ళ న్యూస్లో డెఫినెట్గా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. ఛాన్స్ దొరకాలే కానీ ఏ ఛాన్స్ దొరికినా మ్యాక్సిమం పీక్కి వాడేసి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదు వాడుకుంటున్నారు అనేది మోస్ట్ ఆఫ్ ద నాట్ ఎవ్రీబడి దెర్ ఆర్ జెన్యున్ పీపుల్ ఇంకా స్టిక్ ఆన్ అయ్యేది మారల్స్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. బట్ ఏమవుతుంది, కాంపిటీషన్ ఆడు చేసాడు కాబట్టి ఆ టీఆర్పీలు పెంచుతున్నాడు కాబట్టి మనం పెంచాలి అనే ఈ కాంపిటీషన్, అదే డబ్బు పిచ్చ. ఈ పిచ్చ కోసం లైఫ్లు పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, డౌట్ ఇది. అండ్ హ్యూజ్ అంత పెద్దది చేస్తున్నారు. ఒక చిన్న విషయం ఎందుకు పెద్దదవుతుంది? బికాజ్ ఆఫ్ మీడియా. పాజిటివ్గా ఆలోచిస్తే పెద్ద ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకా. అవును. ఓకే, మళ్ళీ పాస్ట్కి వస్తే నాన్నగారి మీ సినిమాలు తీసి ఒక 2-3 సినిమాలు తీసి సారీ అండి, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ సౌందర్య అప్పుడు నా ఒక మ్యాగజైన్లో వచ్చిందండి, సౌందర్యాన్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అని స్టేట్మెంట్ వచ్చింది. అది నేను కరెక్ట్ అనిపిస్తలే. అంటే ఒకప్పుడు నేను చేసుకుందాం అనుకున్నానా, ఏం చెప్తున్నాడు, తర్వాత మనసు మార్చుకున్నానా, ఏంటి, వాట్ ఆర్ దే ట్రైంగ్? దిస్ వాజ్ లాంగ్ బ్యాక్. స్ట్రైట్గా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళిపోయాను. కిందాల దగ్గరికి వెళ్ళా, జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళా. అంతేలేండి, మంచి రాసినప్పుడు ఏం అడగరు, ఇటన్నీ రాసినప్పుడు అడుగుతారు, అది ఇదని యారగెంట్ రిప్లై. ఆయన కానీ పెద్ద ఆయనకి వెళ్ళా, వాళ్ళు పట్టించుకోలే. రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒకటే చెప్తున్నాను, నాకు లైఫ్ ఉంది, నాకు వైఫ్ ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేను బాగానే ఉన్నా, ఆ పిల్ల పెళ్ళి అవ్వాలి రేపు. ఒక లైఫ్ నాశనం చేయడం కరెక్టా? అది ఆలోచించండి మీరు. ఎల్లో జర్నలిజం మన దాంట్లో రావడం కరెక్టా? అసలు ఈ స్టేట్మెంట్ అవసరమా అనేది ఐ ఆస్క్డ్ హిమ్. ఆయన ఒకటే పాపం ఆయన ఏమన్నాడు, బాబు నేను చాలా బిజీగా ఉంటాను, నాకు తెలియదు అసలు ఇది అన్నీ నేను చూడలేను కదా, బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ విల్ టేక్ యాక్షన్ అని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు ఆయన. చాలా కాలం ఆగింది జర్నలిజం, ఎల్లో జర్నలిజం ఆ ఇన్సిడెంట్ తర్వాత. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఈనాడులో వచ్చింది అది. ఓకే ఓకే, అంటే ఓకే సితారాలో వచ్చింది. సితారా, ఓకే. అంటే ఓకే మీరు అంటున్నారు, బట్ చాలామంది ఇండస్ట్రీలో మాత్రం ఆ వాదన అయితే ఉంది, పెళ్లి వరకు వెళ్ళింది సౌందర్యతో అన్నది ఉంది. అది అంటే నిప్పులేందే పొగరాదు అంటారు కదా, అది మీరు ఎట్లా చేస్తారు? అంటే పొగ, ఫ్రెండ్షిప్ పొగ అయితే అది నిప్పేనండి. అండి ఒకటండి, ఇప్పుడు నేను అందరితో క్లోజ్గా ఉంటాను. అండ్ నాకు నా పద్ధతి ఏంటంటే, ఇఫ్ ఐ లైక్ సంబడి, అది మగ ఆడ పక్కన పెట్టండి, ఐ వోంట్ థింక్ అబౌట్ ద సెకండ్ పర్సన్. నేను ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు తక్కండి, ఎవడండి అనుకునేది, ఆడెవడు అనుకోవడానికి, అనుకునేవాడు అనుకొని ఆడ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడు అనుకుంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, ఎవడితో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవడిని పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నాకెందుకు, నా లైఫ్ నేను చూసుకోవాలి. వీడికి పనిలాగా ఆలోచిస్తున్నాడు ఇవన్నీ. బట్ వీటికి ఏంటంటే రీజన్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో జనరలీ సౌందర్య ఆర్థడాక్స్, తను జనరల్గా ఎవరితో అంత ఫ్రెండ్షిప్ చేయదు. 100% నాతో ఫ్రెండ్షిప్ చేసింది, నేను తన ఫ్రెండ్. అమర్ కూడా నా ఫ్రెండే. వాళ్ళ ఫ్యామిలీ ఫాదరు మదర్ అందరూ ఆర్థడాక్స్ పీపుల్. నన్ను మాత్రం ఎందుకు రానిచ్చేవారు ఇంటికి? వాళ్ళకు ఒక నమ్మకం, ఇతను అటువంటిగా ఎక్స్ప్లాయిట్ చేసే రకం కాదు అనేది ఓన్ చేసుకున్నారు. నేను అందుకనే సౌందర్య పోయినప్పుడు బ్రదర్ ఫోన్ చేసి సౌందర్య పోయిందని మలేషియాలో ఉన్నప్పుడు ఫోన్లో చెప్పినప్పుడు అమర్ బతుకున్నాడా లేదో చెప్పాను. నేను రియాక్ట్ కూడా అవ్వాలా సౌందర్య పోయిందంటే. అంటే అమర్ని కూడా నేను ఉంచుకుంటానా, పెళ్లి చేసుకుంటానా, నాకేమైనా అఫైర్ ఉంటుందా? ఉండదు కదా. సో అవి జరగడానికి 1 or 2 రీజన్స్ కోఇన్సిడెంటల్గా జరిగినాయి. కొన్ని ఇన్సిడెంట్స్, నేను స్టేషన్ కోదండరామరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఎంఐ దిగింది. సో ఆటోమేటిక్గా ఉందిగా మీడియా, సౌందర్య కోసం స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళాడు అనేది వచ్చింది. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ బికమ్ బిగ్. దట్ ఈస్ ద స్మోక్, అది ఫైర్ అయింది. లేకపోతే నేను దీన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ చేసేసి నాకు సంబంధం ఉంది అన్నట్టు నేను ఒక ఇది చేస్తే ఇమేజ్ పెరుగుతుందండి. అదే అన్నారు మీరు, అది కూడా అన్నారు. సౌందర్య ఎవరికి దొరకని సౌందర్య ఇది దొరికిందని ఇమేజ్ పెంచుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ద ఐడియా. దట్ ఈస్ ద చీపెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఓకే ఓకే, అంటే ఓకే మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. సౌందర్య విషయంలో
మీ ఇష్టం ఉంటే చెప్పండి. కబడ్డీ కబడ్డీ అనే షూటింగ్ నడుస్తున్నప్పుడు ఒక సాంగ్ మాంటే షాట్ కోసం ఒక చెట్టు కింద మీరు లవ్ లెటర్ రాసేయాల్సిన సీన్ అది. లవ్ లెటర్ రాయాల్సిన షాట్ ఏదో సంథింగ్ రౌండ్ ట్రాలీ వేసి తీయాలి. అంటే ఏదో ఒకటి యాక్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి రాయాలి కదా, ఏదో ఒకటి రాయాలి కాబట్టి మీరు జస్ట్ ఐ లవ్ యూ సౌందర్య అని రాశారని పూర్తిగా ఫుల్ పేపర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? రబ్బిష్ కంప్లీట్ రబ్బిష్. అసలు అంత చైల్డిష్ కాదు, అంత ఇమేచ్యూర్డ్ కాదు. నేను ఏంటి ఏమనుకుంటున్నారు, నా వయసు ఏంటి? అప్పుడు కూడా వయసు ఏంటి, నేను టీనేజర్ నా 12 years 13 years ఎందుకు రాస్తానండి? నాకు రెడిక్యులస్గా ఉంది ఇంటర్వ్యూ. ఇది అంత కామెడీ నేను వెళ్ళలేదు అసలు. ఓకే ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి నేను 100% అండి. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో చేయండి. అది ఇంపాసిబుల్ అండి. అసలు ఎవరు చేస్తారు? నాకు తెలిసి ఎవడు చేయడండి. ఆ ఏజ్లో ఎవడు చేయడు. అట్లీస్ట్ ఐ వుడ్ బీన్ కబడ్డీ అంటే 30 years. 30 ఏళ్ళకి ఎవడన్నా చేస్తాడండి పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక? అది కూడా ప్రేమకు వయసు ఉంటుందా? నో, ఇట్ ఈస్ నాట్. ఇమ్మెచ్యూరిటీలో ప్రేమ నేను ఇప్పటికీ ప్రేమిస్తానండి, చాలా మందిని ప్రేమిస్తాను. ఇట్టా చేయనంటున్నా. ఈ రాయటాలు ఐ థింక్ దట్ ఈస్ వెరీ చీప్. అది ఇక్కడ ఉండాలి తప్ప పేపర్ మీద రాయటం ఏంటి? అది మీకు తెలియటం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇమాజినేషన్ కూడా ఒక అర్థం ఉండాలి. ఓకే డన్. ఓకే, ఆవిడ చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా మీ మానసిక స్థితి ఏంటి? నాకు అంటే ఒకటండి, ఫిలాసఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది మైండ్లో నాకు. బికాజ్ అందరికీ తెలుసు పుడతాం పోతాం. నేను జనరల్గా నేను చెప్పేది కూడా అంతకుముందు చెప్పింది కూడా, ఆఫ్ కోర్స్ లైఫ్లో ఎప్పుడూ ఏడవలసిన అవసరం ఉండకూడదు, ఎక్సెప్ట్ ఎవరైనా పోయినప్పుడు తప్ప. ఎందుకంటే అది ఒకటే వెనక సంపాదించుకోలేవు. డబ్బు, గర్ల్ ఫ్రెండ్ అన్నీ సంపాదించుకోగలరు. బాధపడాల్సిన సిచ్యువేషనేనండి. కానీ పోతారు, పోయినప్పుడు ఏడవాలి అనేది రూల్ అయితే కాదు నా ప్రకారం. బాధ అనేది మిస్సింగ్ అనేది ఉంటుంది. ఆ మిస్సింగ్ ఉండింది. నా కన్సర్న్ అప్పుడు ఏమైపోయిందంటే, డామినేట్ చేసింది ఏంటంటే, అమరు సౌందర్య ఇద్దరు పోయారు, మదర్ పరిస్థితి ఏంటి? అమర్ యాక్సిడెంట్ చూసిన కొడుకు పరిస్థితి ఏంటి? ఆ వైఫ్ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రాపర్టీ ఇష్యూస్లో ఇలా జరిగిన అన్యాయం ఏంటి? ఇటు వెళ్ళిపోయింది మైండ్ అంతా, డైవర్ట్ అయిపోయి ఏం చేయాలి వాళ్ళకి అనేది అటు వెళ్ళిపోయింది మైండ్ ఎక్కువ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఐ స్టిల్ మిస్ హర్, నో 2 ways అబౌట్ ఇట్. అని చెట్టు కింద లెటర్లు రాయను కానీ ఐ మిస్ హర్ డెఫినెట్గా. నేను కాదండి, ఇండస్ట్రీ మిస్సెస్ హర్. షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హార్ట్ వైజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వైజ్, లుక్ వైజ్, ఎవ్రీ విచ్ వే. తన మదర్తో మీరు టచ్లో ఉంటారా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారిపోయినాయి, రకరకాలుగా మారిపోయి చాలా కాలం ఉన్నా. ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉందో అయినా ఐడియా ఉందా మీకు? తెలుసా? ఇప్పుడు అంటే వింటవేనండి, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, బాగానే ఉన్నారు. అంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే బాగా జరిగినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో, బట్ సెటిల్ అయినాయి అనేది విన్నాను అంతే. ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఈ క్వశ్చన్ మర్చిపోతానేమో. మీరు మామూలుగా మీకు తెలుగు చదవడం రాదు, సెట్లో ఎలా మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అంటే వాళ్ళు అసిస్టెంట్ పదే చెప్తుంటారా, లేకపోతే ఎట్లా ఓన్ చేసుకుంటారా? ఒకసారి క్యారెక్టర్లోకి దిగినాక డైలాగులు గుర్తుంటాయి ఆటోమేటిక్గా. ఎంత పెద్ద డైలాగ్ అనేది డిపెండ్స్. ఆ డిపెండ్స్ అపాన్ హౌ డిఫికల్ట్ క్యారెక్టర్ ఇస్, ఆ యాక్టర్స్ ఎవరో, సిచ్యువేషన్ ఏంటి. మ్యాక్సిమం ఏమన్నా అప్పుడప్పుడు ప్రాంప్ట్ చేయాల్సి వస్తుంది. లేదా మరి పెద్ద డైలాగ్ అయితే ఇంగ్లీష్లో రాస్తారు. అండ్ అది బేసిక్లీ అండర్స్టాండింగ్ ద షార్ట్ అండ్ దట్ సీన్ ఇస్ నెసరీ అండి. కథ అర్థం చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా ఆ సెన్స్ వస్తే చాలు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్కి. సో ఐ డోంట్ థింక్ ఐ హ్యాడ్ అ మేజర్ ప్రాబ్లమ్ విత్ డైలాగ్. నా మామూలుగా మతి మరపు చాలా ఎక్కువ, డైలాగులు బాగా గుర్తుంటాయి, ఫేస్లు పేర్లు గుర్తుండవు. ఓకే మామూలుగా ఒక షార్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గా మీరు చేసిన యాక్టింగ్ విపరీతంగా నచ్చుండొచ్చు, ఏదైనా ఒక టెక్నికల్ ప్రాబ్లం వలనో అదర్ ఆర్టిస్ట్ ప్రాబ్లం వలనో అది రీటేక్ చేయాల్సిన అవసరం రావచ్చు. అప్పుడు అదే యాస్టీజ్గా మిమ్మల్ని రీప్రజెంట్ చేయమన్నప్పుడు చేసేవాడు గొప్ప ఆర్టిస్టా, లేకపోతే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి ఇంకో కొత్తది క్రియేట్ చేయడంలో గొప్ప ఆర్టిస్టా? అది మీకు ఏది కంఫర్ట్? నాకు మారుతుందండి ఎమోషన్. నాకైతే అలా కాదు, నాకు అదే కావాలి అంటే ఏం చేస్తారు? అదే కావాలి అని ఎందుకంటారండి? ఇది బాగుంటే అంతేనా? ఇది ఇంకా బాగుండొచ్చు.
ఓకే. లేకపోతే అదే పెట్టుకుంటాడు. దట్స్ ఆల్. జనరలీ ఏమవుతుందంటే అంటే 10 టేకులు 15 టేకులు కరెక్ట్ కాదు, కానీ 2 టేకులు 3 టేకులు అన్నప్పుడు దాట్స్ మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండేది 2-3 టేకుల్లోనే ఉంటుంది. ఓకే. సమ్ టైమ్స్ వెళ్తుంది ఇక పీక్కి వెళ్ళి అంటే ఇంకా రెచ్చిపోవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా చేయించాలనే ఎమోషన్ ఉంటే తప్ప డైరెక్టర్కి జనరలీ సెకండ్ టేక్ థర్డ్ టేక్ అయిపోతుంది. అది దట్ విల్ బి ద అంటే నాకు యాక్టింగ్ రాదండి యాక్చువల్లీ చెప్పాలంటే. అది ఏంటనేది నేను చెప్పలేను. నేను టాలెంట్ ఉంది కాబట్టి నాకు పేరు వచ్చింది అని అన్నీ నేను అనలేను. నాకు ఆ టైంలో ఆ మూమెంట్లో ఏం చేయబుద్ధి అయితే అది చేసేస్తాను అంతే. దట్ ఈస్ వై ఎగ్జాక్ట్ నేను రెప్లికా చేయలేను. ఓకే. ఇదే చేయమంటే ఎగ్జాక్ట్గా నేను చేయలేను. ఓకే. మారిపోతుంది, నా ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, బాడీ లాంగ్వేజ్ మారుతుంది, అన్ని ఆ మూమెంట్కి ఏమనిపిస్తే అది చేస్తా. ఓకే. అది ఇంకా ఇంటెన్స్ అవ్వచ్చు. ఓకే. వాట్ ఎవర్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలనయ్యా మీ కోస్టార్ తోటి, అంటే వాడు అద్భుతంగా చేస్తున్నాడు మనం దానికి రీచ్ అవ్వట్లేదే అని ఇప్పుడు లేదా? ఇప్పుడు అలా ఇప్పుడు అవునా? అది మందే వాళ్ళదేనండి. ఇప్పుడు ఒక సీన్లో ఆయన అవతల పెద్దది ఉంటుంది, ఒక సీన్లో మంది ఉంటుంది. ఓకే. సో ప్రతిదీ నాది అవ్వదు కదా. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఆమెని శుభలగ్నం అది ఆమెని సినిమా అది. ఓకే. ఆమెనికే పేరు వస్తుంది, పేరుకి నేను హీరో. నేను చేసింది ఏమీ లేదు ఆ సినిమాలో. ఆమెని రమ్మంటే ఇటు వచ్చాను, రోజా రమ్మంటే అటు వెళ్ళాను, నాకేం పెద్ద పని లేదు ఆ సినిమాలో. బట్ సి ద థింగ్ ఇస్ ఇట్ ఇస్ ఆమెనీస్ ఫిల్మ్. అక్కడ నేను ఫీల్ అయ్యి ఆమెని చాలా బాగా చేసేస్తాను. నా పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎందుకంటే అంతవరకు ఎందుకు తారక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తనే కదా అన్నాడు. అంటే అంత పెద్ద హీరో ఒక యాంటాగనిస్ట్ని అంత లెవెల్లో చెప్పగలిగాడంటే ఈజ్ టేకింగ్ ద లార్జర్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా ఇస్ బిగ్ మచ్ బిగ్గర్ దాన్ ఒట్టి హీరో అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయం. అండ్ దట్ ఈస్ సినిమా అండి. ఆ రోజుల్లో ఎందుకంటే ఎస్వి రంగారావు, నాగభూషణం గారు పెద్ద పెద్ద అడిగి పెట్టుకునేవారు, కావాలని పెట్టుకునేవారు. సో అవతలాడు బాగా చేసేస్తున్నాడు అనే కాంప్లెక్స్ అవన్నీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. అలా ఉండకూడదండి. హెల్తీ కాంపిటీషన్ ఉండొచ్చు, అది వస్తుంది. నువ్వు బాగా చేసావు, నువ్వు బ్రహ్మాండంగా చేసావు, నేను చేస్తా చూడు ఇప్పుడు అనేది అది బాగుంటుంది. అది ఇప్పుడు ఈ అరవింద సమేత కథ అయింది. అందరూ ఆర్టిస్టులు రోజు కలిసేవాళ్ళం, మళ్ళీ సాయంత్రం నేను చెప్పేవాడిని బ్రహ్మాజీ ఆ సీన్లో బ్రహ్మాండంగా చేసావు బ్రహ్మాజీను, అది నీ సీనే అదరగొట్టేసావు. అలాగే నవీన్ చంద్ర అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద స్మాలర్ పీపుల్ బికాజ్ అందరి గురించి పెద్దల గురించి అందరూ మాట్లాడతారు. సో అట్లా చిన్న క్యారెక్టర్ శక్తి అందరు క్యారెక్టర్స్ కూడా తీసుకుంటే ఎవడికాడే బాగా చేశాడు. ఒకళ్ళనొకళ్ళు చెప్పుకునేవాళ్ళం, నువ్వు ఈ సీన్లో బాగా చేసావు, నేను చూడు ఆ సీన్లో చేస్తాను. సి దట్ ఈస్ వాట్ ఇస్ సినిమా. అది బ్యూటీ. అదే కుళ్ళుకుని లోపలికి వెళ్ళి నా కొడుకు బాగా చేసాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అది ఎట్టొకట తొక్కేయాలి లేకపోతే డామినేట్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చినాయంటే అవుట్. మీకు వచ్చిన బెస్ట్ అప్లాజ్ ఏంటి? ఇప్పుడు ఇంత కెరీర్ కావచ్చు, లేదా అరవింద సమేత విషయంలో కావచ్చు, ఏదో ద బెస్ట్ హీరోల దగ్గర నుంచి, ఇండస్ట్రీ పర్సన్స్ దగ్గర నుంచి? వరస్ట్గా ఉన్నాననేది బెస్ట్ కాంప్లిమెంట్ అయిపోయింది ఇప్పుడు. అరవింద సమేతలో దట్స్ మోస్ట్ ఈవిల్ క్యారెక్టర్ అంటే ఎప్పటికప్పుడు అదే అనుకుంటున్నాను. దాన్ని మించి చేసే డైరెక్టర్స్ ఇంకెవరున్నారో చూడాలి. బట్ పేరు విపరీతంగా వచ్చింది అరవింద సమేత. బెస్ట్ ఒక పర్సన్ నుంచి వచ్చిన అప్లాజ్ ఎవరైనా పెద్ద హీరోలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు? దిస్ ఇస్ సి తారక్ ఇచ్చింది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్. సో రాజమౌళి గారు ట్వీట్ చేసింది ఈజ్ టెరిఫైయింగ్గా ఇది అన్నారు. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. ఓకే. అండ్ సి అదేనండి, ఇప్పుడు ఒక హీరో అనేవాడు కమ్ బ్యాక్ టు తారక్ ఉండే హ్యూజ్ ఎగ్జాంపుల్. మొన్న దీంట్లో కూడా కళ్యాణ్ రామ్ చెప్తా ఉన్నాడు. సో అవన్నీ వాళ్ళు వాళ్ళ గొప్పతనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అత ఒప్పుకోవటం, చెప్పగలగటం అనేది వాళ్ళ గొప్పతనం. అండ్ యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పానండి, ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాజ్ వెదర్ యూ కెన్ పుట్ ఇట్ ఆర్ నాట్. అంతఃపురం షారుఖ్ ఖాన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటది? ఆ లాస్ట్ షాట్ చేసేటప్పుడు చచ్చిపోయే షాట్ ఉంది. అది చేసేటప్పుడు కృష్ణవంశీతో అన్నా అంట 10-15 టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్ డిడ్ అన్నాడు. దట్ ఈస్ అ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ సచ్ అ హ్యూజ్ పర్సన్ లైక్ షారుఖ్ గారు. అటువంటి బూతు అవన్నీ పక్కన పెట్టండి, ఆ ఫ్రస్ట్రేషన్ వాట్ ప్యాషన్ అండ్ అది పొగడతేగా. వాట్ ఎల్స్ యూ వాంట్? ఎస్ ఎస్. అండ్ రాజమౌళి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా మీ కుటుంబానికి ఆయన కుటుంబానికి సంబంధం ఏర్పడబోతుంది కాబట్టి ఆయన
ఆయన దాంట్లో ఏదైనా చేసి ఉన్నాయా అలాంటి ప్రాజెక్ట్స్? దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉండొచ్చుగా. నో, అసలు అసలు ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఫ్యామిలీ అయితేనే ఉండాలా నేను సినిమాలో, మామూలుగా పెట్టుకోవచ్చు కదా, అందరూ ఫ్యామిలీ కాదు. ఇంకొక అఫెక్షన్ పెరుగుతుంది. నో 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 ఏమండి, అట్ట రాజమౌళి గారు అట్ట చేస్తే రెస్పెక్ట్ పోతుంది నాకు ఆయన మీద. అంతేనా? ఓకే. అని ఇప్పుడు పెట్టుకోవద్దు అంటలా నేను. పాయింట్ ఇస్, పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా అండి మనం వెళ్ళి అడగకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు వచ్చిన రోజు చేయాలి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు. వాళ్ళకి వద్దంటే అది ఎవడన్నా రానివ్వండి పెట్టుకోరు. దట్ ఈస్ డైరెక్టర్ లక్షణం. ఆర్జీవీతో అదే సేమ్ డిస్కషన్ కదండి. ఆర్జీవీ నేను బ్యాడ్గా ఉన్నప్పుడు బ్రదర్తో చెప్పాడు, జగపతి ఫ్లాప్లో ఉన్నాడు కదా, నేను మంచి ఫామ్లో ఉన్నాను, అడగచ్చు కదా నన్ను సినిమా అని చెప్పి. రాము, నేను సినిమా అడిగి నువ్వు నాకు సినిమా చేస్తే నీ మీద రెస్పెక్ట్ పోతున్నాయి నాకు, అది నువ్వు కూడా అట్లా మాట్లాడటం ఏంటి అంటే సరదాగానే అన్నాడు. ఇట్స్ నాట్ అ సీరియస్ థింగ్ ఆర్ ఎనీథింగ్. ఏదో ఒక రోజు నీకు అనిపించినప్పుడు నువ్వు వస్తావు, ఆ రోజు నేను ప్రౌడ్గా చేస్తా. నేను అడిగి నువ్వు చేస్తే నాకు నా ప్రైడ్ పోయింది, నీ మీద రెస్పెక్ట్ పోయింది. అండ్ పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా, ఇప్పుడు పులిమురుగన్ ఉందండి, వైశాఖ్ ఎవరో నాకు తెలియదు, మోహన్ లాల్ నాకు తెలియదు, వాళ్ళ ప్రొడ్యూసర్స్ తెలియదు. ఎందుకు నన్ను పులిమురుగన్లో పెట్టుకున్నారు? ఎక్కడో చూసి పులిమురుగన్ అనే సినిమాలో మలయాళంలో పెట్టుకుంటే అది బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ మలయాళం చరిత్రలో అయింది. సో వస్తారు, ఆ టైంకి వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు బతిమాలైనా పెట్టుకుంటారు, లేకపోతే ఎప్పుడన్నా రాని వాళ్ళు గెట్ లాస్ట్ ఉంటారు. వాళ్ళకి ఎక్కాలి. ఎస్ ఎస్ అవును. అంటే మీరు అందరూ క్రేజీ డైరెక్టర్తో అందరితో చేశారు. సుకుమార్ గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, అలా బ్యాలెన్స్ ఉంది. ఆయన పెద్ద డైరెక్టర్. ఐ లవ్ టు ఐ వోంట్ లై. ఇప్పుడు ఆయన మీరు బాహుబలి గారిని పార్ట్ 1 పార్ట్ 2 చూసినప్పుడు ఏమైనా అనిపించిందా, రే ఈ సినిమాలో నేను ఉంటే బాగుండేనా? అలా ఎప్పుడైనా ఏదైనా సినిమాలో అనిపిస్తుంది? ఆయనకు అనిపించలేదు అనిపించింది అంతే. నేను వేరే ఏమి అనిపించలే నాకు. ఓకే ఓకే. ఇప్పుడు అండ్ లిటరల్గా నిజంగా చెప్పాలంటే అసలు ఆ థాట్ లేదండి బాహుబలిలో. నేను చూస్తే ఇప్పుడు ఇది చేసి ఉండొచ్చు కదా అని అనటానికి నాకేం లేదు అక్కడ. నేను చేయలేను అక్కడ, నా క్యారెక్టర్ లేదు అక్కడ. ఎతికినా నాకే కనపడలేదు, ఆయనకి ఎట్టా కనపడుతుంది? సో వేరే దాంట్లో కుదిరితే ఓకే ఫైన్. యా. అండ్ ఇప్పుడు జగపతి ఆర్ట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టేనండి? లేదు అంటే నథింగ్ ఇస్ ఎవర్ క్లోజ్డ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ అది కాదు. బట్ అంటే నేను ప్రొడక్షన్ అయితే చేయనండి, సినిమా అయితే చేయను. బికాజ్ ఐ కెనాట్, నా మెంటాలిటీకి అది సూట్ అవుతుంది. సినిమా ఇప్పుడు ఒకటి పుచ్చుకోవటమేనండి బిజినెస్. బికాజ్ మై బిజినెస్ ఇస్ బ్యాడ్ అండ్ నా టెంపర్ ఇన్ ద సెన్స్ నాకు చిన్న చాలా ఇంపార్టెంట్. టైంకి రావటం, డెడికేటెడ్గా ఉండటం అనేది నాకు వెరీ ఇంపార్టెంట్. అది నచ్చకపోతే ఆ టెంపర్మెంట్ కనుక ఉంటే మంచి ప్రొడ్యూసర్ అవ్వడు. ఎందుకంటే గొడవలు అవుతాయి, ఫైనల్గా హీరో ప్రొడ్యూసర్ వస్తే నేను చేయను అంటాడు. ఇన్ని నాకు అవసరమా? హ్యాపీగా ఉన్నాను. మరి ఎట్లా అంటున్నారు క్లోజ్ కాదు, ఏది క్లోజ్ కాదు, మళ్ళీ స్టార్ట్ అయ్యే ఆలోచన ఉన్నదన్నట్టుగా మాట్లాడారు మరి ఇంతకుముందు. ఇప్పుడు అంటే ఐ వాజ్ థింకింగ్ ఓకే, సముద్రం అని ఒక ఆటోబయోగ్రఫీ అనేది ఒకటి చేస్తున్నాం. ఓకే. సో అట్లా రావచ్చు ఓకే. ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, చాలామంది జగపతి బ్యానర్లో మేము పెడతామండి, ఓకే ఓకే, సినిమా బ్యానర్ కావాలి మాకు, మీరు పార్ట్నర్షిప్ అనేది అట్లా. సో దట్ ఈస్ హౌ. ఓకే 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 ఓకే. అండ్ నాన్నగారి విషయానికి వస్తే మళ్ళీ మీరు మీ సినిమాలతోటి ఇంతకుముందు కట్ అయింది ఆ క్వశ్చన్. నాన్నగారు మీ రెండో మూడు సినిమాలు చేసి లాస్ట్ చెన్నైలో ఇల్లు అమ్మేసి ఇటు వచ్చారు ఫిలిం నగర్. అంటే అంతకుముందు కూడా లాస్ట్లో ఉన్నారు, ఒక 2 సినిమాల వల్ల కాదు. ఓకే, మీ దెబ్బ ఇంకా పడింది. పడింది వచ్చింది, ఫిలిం నగర్లో తీసుకున్నారు ఇల్లు. మళ్ళీ మీరు కూడా తర్వాత మీ కెరీర్లో లాస్ అయ్యారు కదా, ఎందుకంటే ఒక తండ్రి ఎక్స్పీరియన్స్ని మీకు ఎందుకు గుణపాఠం కాలేదు అన్నది పెద్ద క్వశ్చన్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. మామూలుగా బుద్ధి రావాలి, రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి. ఇప్పుడు అదే ఆర్కే అడిగినప్పుడు అదే చెప్పాను, ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యా కదా. సో ఎనీవే జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఆయన మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకలాగా ఉంది అంతే. ఆయన పెట్టినే కదా, మరి ఎక్కడ ఉంటుంది కదా బ్లడ్లో, ఎవడొకడికి వచ్చింది, నాకు వచ్చింది అది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు హీరోగా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎక్కువ, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకుంటున్న రెమ్యునరేషన్? న్యాచురల్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునా? ఓకే. న్యాచురల్లీ హీరోగా ఫ్రీగా చేసినవి ఉన్నాయి, బాగా తక్కువగా చేసినవి ఉన్నాయి. హీరోగా ఇప్పుడు న్యాచురల్లీ దిస్ ఇస్ ద పీక్ అండి. నేను ఇప్పుడు ఉన్నది పీక్ డెఫినెట్గా, అందులో డౌటే లేదు. అన్ని సినిమాలు కలిపితే కూడా రావు.
బికాజ్ ఏమయ్యేదంటే హీరోగా డబ్బులు వచ్చినా వెనక్కి ఇచ్చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి అసలు ఈ లెక్కలోకి రావు. ఓకే. సో ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నాది లేదు కాబట్టి హీరో రెస్పాన్సిబిలిటీ కాబట్టి నా పని నా డబ్బులు నేను తీసుకుని ఐఎమ్ హ్యాపీ. ఓకే. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ముందే అర్థమవుతుంటుంది, అరే ఈ సినిమా వర్కౌట్ కాదు పోద్ది అనేది మీ మైండ్కి ఖచ్చితంగా తెలిసిపోయిన సినిమాలు కూడా ఉండుండొచ్చు మీకు. అలాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి మీరు ఏం చేస్తుంటారు మీ ప్రయత్నంగా? హీరోగా ఉన్నప్పుడు చేసేవాడిని అండి. ఇప్పుడు చెప్పడం వరకే చేయగలను. ఓకే. బడ్జెట్ ఎక్కువైపోతుంది, తప్పు జరుగుతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది చెప్పిన రీసెంట్గా కూడా చెప్పాను. ఆ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. రీసెంట్ ఒక 3 ఫిల్మ్స్కి చెప్పాను. 3 ఫిల్మ్స్ చెప్పా, ముందే చెప్పా, సెకండ్ డేనే చెప్పా, హ్యూజ్ లాస్ వస్తుంది, మీరు ఆపనన్నా ఆపేయండి, లేదంటే బడ్జెట్లు టోటల్గా కంట్రోల్ అన్నా చేయండి. కొన్ని సినిమాలకి ఏమంటే 10 కోట్లు పెట్టారా, ₹1 వచ్చినా అమ్మేయండి, ఇది అది కూడా రాదు, ఆ కోటి కూడా రాదు అనేది చెప్పిన సందర్భాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి రిలీజ్ అయ్యాయా కావాలా? అయినాయి. ఓకే. మీరు అనుకుంది అయిందా? 100%. ఓకే. అంటే అది లేకపోతే ఊరిని అనం కదా, అట్టంటే ఎందుకంటాం, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తే తప్ప. కొన్ని ఆడతాయి అనుకున్నాయి ఆడపోవచ్చు, కానీ అసలు ఆడవనుకున్నాయి ఆడటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే. అంటే మీరు మంచి బిజినెస్ మ్యానే కాదంటున్నారు, మంచి లెక్కలు వేయలేరు, మీ ఇంత లెక్క ఎలాగ వేయగలుగుతున్నారు? ఇది క్రియేటివ్ జాబ్ అండి వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్. ఓకే. క్రియేటివ్ జాబ్లో సినిమా బాగా వస్తుందో లేదో చేసే ఆర్టిస్ట్కి తెలుస్తుంది. నేను పర్ఫామ్ చేయలేకపోతున్నానంటే బాగాలేదని అర్థం. ఓకే. దాని అర్థం అదే, ఎందుకంటే రాట్లా, బయటికి రాదు, అది ఎమోషన్ రాదు. ఓకే. ఓకే. అండ్ మీరు లాస్ట్ హీరోగా యాక్ట్ చేసిన పటేల్ సార్ సినిమా గురించి వస్తే మీరు దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? ఆర్ మీ యాక్టింగే రెమ్యునరేషన్? లేదు, ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఇచ్చారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. బట్ 1/3 మామూలుగా తీసుకునేదానికంటే 1/3 తీసుకున్నాను. అంటే నేను అసలు వద్దన్నాను. ఓకే. రెమ్యునరేషన్ నేను సినిమానే, నేను ఎప్పుడు అదే చెప్తా కదా, నేను హీరో కాదు, హీరో మెటీరియల్ కాదు. హీరోగా సినిమా తీస్తే లాసే అవుతారు. బికాజ్ నాకు నా మార్కెట్ వేరు, నా ఇది వేరు, వేర్ ఐ స్టే, వేర్ ఐ బిలాంగ్, మై స్పేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక హీరోకి సాలిడ్గా నేను యాడ్ అవుతా తప్ప నేను హీరోగా చేయటం అని ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీరో ఫిల్మ్స్ అండి. ఓకే. మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారి పద్ధతిలో చూసిన ఒక వేరే టైప్ ఆఫ్ ఫిల్మ్స్, సో మెనీ అదర్ ఫిల్మ్స్ వేర్ యూఆర్ ద లీడ్, హీరో అనకూడదు, అనలేం, కానీ లీడ్ చేసి సక్సెస్ అయ్యే సినిమాలు అవి వేరే సినిమాలు. అదే. మళ్ళీ కమర్షియల్గా సినిమా తీద్దామంటే కుదరదు. ఓకే. బట్ మీరు పటేల్ అంటే ఇప్పుడు ఒక గాడ్ ఫాదర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఐ కెన్ డూ ఒక గాడ్ ఫాదర్, దెన్ అది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా ఓకే. 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 అండ్ గాడ్ ఫాదర్ అంటే గాయం ఇట్స్ క్యారెక్టర్ అండి, ఇట్స్ నాట్ అ హీరో. ఆల్రెడీ గాయం చేశారు. అంటే ఐఎమ్ టాకింగ్ ద యాక్చువల్ మారియో పోజర్స్. ఓకే. 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 అండ్ పటేల్ సార్ సినిమా విషయానికి వస్తే మీరు ఆ సినిమాని నాన్నగారికి ట్రిబ్యూట్ అనే రేంజ్లో చెప్పారంట. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నాన్నగారి ట్రిబ్యూట్ సంబంధం ట్రిబ్యూట్ మీన్స్ అంటే ఫైనల్గా నేను అంత హీరోగా మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నాను అన్నంత కాన్ఫిడెన్స్లో, అంటే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నాకు అది లేదండి, ఐ డోంట్ థింక్ ఐ సెడ్ ఎనీథింగ్. పటేల్ సార్ నమ్మే చేశా, 100% నమ్మా. ఇప్పటికీ బ్యాడ్ ఫిల్మ్ కాదండి, పటేల్ సార్ అనేది బ్యాడ్ ఫిల్మ్ కానే కాదు. దాన్ని మేము చేసిన మిస్టేక్ అల్లా అది పెద్ద యాక్షన్ ఫిల్మ్, అది హ్యూజ్గా ఉంది టెక్నికల్గా, థ్రిల్లరు, హారరు, యాక్షన్, ఆ బిల్డప్ వచ్చేసింది ఆ టీజర్లో. ఓకే. వచ్చేసేపాటి దాని ఎక్స్పెక్టేషన్ వేరేగా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు రజనీకాంత్ గారితో సినిమా చేశానండి, కథానాయకుడు. రజనీకాంత్ గారి కోసం సినిమా వచ్చారు అందరూ, ఆయన తక్కువ ఉన్నాడు, నేను ఎక్కువ ఉన్నాను, సినిమా కథ నా మీద నడుస్తుంది. సో నా ఫ్యానే అన్నాడు కాకినాడలో శివ, ఏమంటే పెళ్లి కొడుకు కోసం వస్తే తోట పెళ్లి కొడుకు ఉంటే అట్ట అంటే అక్కడ అన్నాడు. అలా మైండ్ సెట్ ఏంటి, రజనీకాంత్ ఏదో ట్రిక్స్ చేసి ఉంటాడు, అది ఇది ఆ మూడ్లో వచ్చారు. పటేల్ సార్కి వేరే మూడ్లో వచ్చారు అందరూ. ఓకే. తీరా చూసారు ఫ్యామిలీ డ్రామా. అవును. సో ప్రొజెక్షన్ వాజ్ రాంగ్. ఓకే. నేను ఎప్పుడు వెరీ క్లియర్, బికాజ్ నాకు ఇప్పుడు ఇంతకుముందు ఫ్యాన్స్ ఉండేవారండి. ఏది ఫ్యాన్స్ అంటే ఏంటి, వచ్చి పువ్వులు వేసి దండలు వేసి బ్యానర్లు కట్టి. ఇప్పుడు నాకు ప్రేక్షకులు ఉన్నారు, బట్ ప్రేక్షకులు నా సినిమా నిలబెట్టరు. ఫ్యాన్స్ ఫస్ట్ ఓపెనింగ్స్ తెచ్చేది ఫ్యాన్స్ కదా, ప్రేక్షకుల తర్వాత వస్తారు. సో వాళ్ళు రావాలి అంటే అదే నేను సస్టైన్ అవ్వాలంటే అది ఒక అద్భుతం ఉండాలి ఆ సినిమా. సో ఇట్ ఇస్ నాట్ ఈజీ. మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తుంటారు, ఇలా దండలు వేసే ఫ్యాన్స్కి, ఓవర్ ఇది చూపించే ఫ్యాన్స్కి?